తెచ్చిండు, ఏడ్చినోళ్ళు, తూడ్చినోళ్ళు, సలహా ఇచ్చినోళ్ళు, కానీ పోలే. ఈటల రాజేందర్ అంటాడు దెయ్యి అని పోలే. వస్తే వస్తుంది నా హక్కుగా, లేకపోతే లేదని చెప్పి ఊకున్నా. కానీ ఇచ్చినట్టు అంటే ఏ పోర నా కొడుకు అన్నట్టుగా ఇచ్చిండు. వాళ్ళకేమో నేను వాళ్ళ పేరు చెప్పాను, చిన్నగా అయిపోతా నేను. వాళ్ళేమో గొప్ప వాళ్ళు అయిపోయినరు, వాళ్ళకేమో ముందు సమాచారం వచ్చింది, నాకేమో ముఖ్యమంత్రి గారి సమాచారం వేయలే. ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేసి నువ్వు కూడా రావయ్యా అంటే నేను కూడా పోయి ప్రమాణ స్వీకారం చేసిన. నువ్వు ఇచ్చిన గౌరవం అంటున్నావు కదా, నువ్వు ఇచ్చిన గుర్తింపు అంటున్నావు కదా, ఇది నాకు ఇచ్చిన గుర్తింపు, ఇది నాకు ఇచ్చిన గుర్తింపు. పోయినా నేను ప్రమాణ స్వీకారం చేసిన. ఇంకొక సహచరుడికి రావాలి, ఆయనకు రాలే. కొనసాగుతూ ఉంది. ఏంటిది ఆరోగ్య శాఖ, అది రోజు నెగిటివ్ వార్తలే వస్తాయి. ఇక అక్కడ ఆ మనిషి చచ్చిపోయిందని, ఇక డెలివరీ మెట్ల మీదనే అయిందని, అంబులెన్స్ రాలేదని రోజు నెగిటివ్ వార్తలు వస్తాయని చెప్పి అనుకున్నారు. కానీ చూడు కాలం ఎట్లా కలిసి వస్తుంది. గా డిపార్ట్మెంట్లో కూడా పనిచేసేటోడికి ఎక్కడైనా గుర్తింపు వస్తుంది, గుర్తుపెట్టుకో. గల్ల కూడా ఇంత గుర్తింపు వచ్చింది. ఒకరోజు వార్త వచ్చింది, ఆరోగ్య మంత్రి అనారోగ్య చర్య. చూసినో లేదో మీరు? ఆరోగ్య మంత్రి అనారోగ్య చర్య. ఇంకొక పేపర్లో ఇంకొక వార్త. ఈ రెండు వాళ్ళ పత్రికలే. నేను ఫోన్ చేసిన ఒక వ్యక్తికి, ఇక మాకు డైరెక్ట్ ముఖ్యమంత్రి దొరకడు కదా, ఒక కేర్ ఆఫ్లు ఉంటాయి, వయాలు ఉంటాయి, మాకెట్లా పిఎలు ఉంటారు, వాళ్ళకు కూడా ఉంటారు. చేస్తే నేను జన్నా ఇట్లా రాసిందా, ఇది నా సాంప్రదాయం మీకు తెలుసు, నా ఇంటికి వచ్చిన వ్యక్తి అన్నంతనే కూడా పోతాడా అని ఎప్పుడన్నా పోతాడా? నా నియోజకవర్గంలో మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, సామాన్య సఫాయి కార్యకర్త కూడా కావచ్చు, వాళ్ళందరూ కూడా నాతో పాటుగా టేబుల్ మీద కూర్చొని బువ్వ తినేటువంటి సాంప్రదాయం ఉన్నదా లేదా? దీపం ఆడుతుందా ఎప్పుడన్నా మన దగ్గర? పొయ్యి ఆడుతుందా? ఏందా అంటే నా దగ్గరికి అనేవాడు ఓ ఇద్దరు మనుషులు వచ్చిండ్రు, ఒక ఆర్డీఓ, ఒక ఎంఆర్ఓ. సాయంత్రం పూట వచ్చిండ్రు. ఏంది అనే సమస్య అంటే మా రెవెన్యూ ఎంప్లాయీస్ గురించి అని చర్చ జరిగిందా అని. నేను చర్చ ఏందో పక్కకు పెట్టి, కానీ జాగ్రత్త మాత్రం ఉండి బిడ్డ, ఎక్కువ ఎగరకండి, ఎగురితే సమస్య పరిష్కారం కాదు, మీరు సమ్మెలు గిమ్మలని చెప్పి నోటీస్ ఇస్తే మాత్రం ఆగమైపోతుందని చెప్పిన, జాగ్రత్తగా ఉండమని చెప్పిన. సాయంత్రం 5 గంటలకు బువ్వ తినమని చెప్పిన. బువ్వ తినిపోయింది. అంటే నేను సమాలోచన చేసినట్టుగా, గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా చిత్రీకరించి ఆ వార్తలు వచ్చినాయి. ఆ వార్త వచ్చిన తర్వాత చూసిన 48 గంటల పాటు సమయం ఇచ్చిన. ఈ వార్త ఖండన రాకపోతే తప్పకుండా నేనే నోరు ఇప్పాల్సి వస్తుందని చెప్పిన. ఎక్కడ ఇప్పాలమని నేను నోరు? నా క్షేత్రం హుజరాబాద్. వచ్చిన హుజరాబాద్కి వచ్చి నోరు విప్పిన. ఏమన్నా నేను ఆనాటి ఆ జెండా నేను కూడా ఓనర్నే అని చెప్పించిన. నేను కిరాయిని కాదు, కూలోని అంతకంటే కూడా కాదు. దీన్ని పెంచిన, మోసిన, దీన్ని ఇంత స్థాయికి తెచ్చినటువంటి నికార్సైన ఉద్యమ బిడ్డ ఈటల రాజేందర్ అని చెప్పిన. అంటే ఇవన్నీ గుర్తు చేస్తున్నా మీకు. ఘర్షణ జరుగుతూనే ఉన్నది. నేను కరోనా అని చెప్పి దవాఖాన పడి తిరుగుతుంటే ఒక 15 రోజుల పాటు నా కోళ్ళ ఫారం ఎక్కడైతుందో ఆ ఎమ్మెల్యేని పిలిపించుకొని, అక్కడ సర్పంచ్ని పిలిపించుకొని, అక్కడ ఎంపీపీలను పిలిపించుకొని, జడ్పీసీని పిలిపించుకొని ఈటల రాజేందర్ గారిని జరగాలి చేసినావు. ఇంత నీచమైన కుట్ర చేసి ఏ మామూలు ప్రజలే, పెద్ద ప్రజలని మాట్లాడతారు. పెద్ద హోదా కలిగిన వ్యక్తి, చిన్న వ్యక్తి పడుతుంది. నేను అడుగుతూ ఉన్నా, ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి దరఖాస్తులు ఇస్తాం నా భూమి కొలవమని. అంతకంటే చెప్పట్ల నువ్వు మాకే దొరకని ముఖ్యమంత్రివి, మమ్మల్ని గేటు కాడ నీ పోలీసులు అడ్డుకున్నటువంటి ముఖ్యమంత్రికి
ఎట్లా ఒక సామాన్య మనిషి ప్రగతి పని రాగలిగిండు, దరఖాస్తు మీద స్పందన ఇచ్చి ఇవ్వగలిగినాం, ఇవాళ ఎట్లా నా మీద చర్య తీసుకున్నాం. గింత అమాయకుల్లా ప్రజలు, గంత ఎడ్డోళ్ళ ప్రజలు. నువ్వే చెప్పినావు కదా, మీరే చెప్పిన కదా, ఈ తెలంగాణ గుడ్డి తెలంగాణ, ఎడ్డి తెలంగాణ కాదని, నైపుణ్యం సంతరించుకున్న చైతన్యవంతమైన తెలంగాణ అని చెప్పి మనమే చెప్పినాం కదా. గా తెలంగాణలో గా ప్రజలని గిట్ల మోసం చేస్తావా? నేను వెంటనే ప్రెస్ మీట్ పెట్టినా. ఇలా మా ఎన్వేస్ ప్రభాకర్ గారు అన్నారు, నేను అడుగుతున్నా, ఎనడన్న ఒక్కనాడు ఒక 5 పైసల బిల్ల ఎవరన్నా అడిగినామా? ఆపదలో ఉన్న అన్న అంటే నేనున్నా, అన్నా నా బిడ్డ పెళ్ళి అవుతుంది, అన్నా నా కొడుకును కాలేజీలో వేసిన, ఫీజు కట్టలేకపోతున్నా, వెళ్తుంది అనుకున్నా కానీ వెళ్ళలేదు, అన్నా హాస్పిటల్ పడ్డం, నేను రూపాయి ఇచ్చే కాడ పావుల పైసలు ఇవ్వచ్చు కానీ ఇచ్చిన. ఇవాళ 6 సార్లు ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో గెలిచి వచ్చినామంటే ఎంత ప్రేమను పొంది ఉండాలని ఈ నియోజకవర్గ ప్రజల్లో 80,000 మెజార్టీ ఇచ్చింది. మెజార్టీ కూడా ఏదో 10,000 మెజార్టీ, 5,000 మెజార్టీ ఇవ్వలే, 80,000 మెజార్టీ, 57,000 మెజార్టీ. మొన్న ఇంత కుట్ర చేసినా 45,000-46,000 మెజార్టీ ఇచ్చినట్టు నియోజకవర్గం ఈ నియోజకవర్గం. ఇవాళ మమ్మల్ని నెట్టేసిండ్రు. చాలామంది అంటుండ్రు పార్టీ వదిలిపెట్టి. పోలే, నేను పోయినా పార్టీ వదిలిపెట్టి. ఎంక్వైరీ చేసింది నీవు, మంత్రివర్గం నుంచి తొలగించింది మీరు. చివరికి నేను మొన్న చెప్పిన, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, నీ తాబేదారులకి, నీ బానిసలకి ఆదేశాలు ఇచ్చినావు. రాజేందర్ బర్తరాఫ్ అయిపోయాడు, రాజేందర్ మంత్రివర్గం పోయింది, పార్టీలో ఉన్నాడు. కానీ ఇవాళ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్నావో చెప్పగలవా అని చెప్పి అడుగుతున్నా. నేను నీచపు చరిత్ర ఎవరిది అని చెప్పి అడుగుతున్నా. ఏం నీకు ధైర్యం ఉంటే దమ్ము, ధర్మంగా తెలుసుకుందాం, న్యాయంగా తెలుసుకుందాం. కానీ ఇదాని పద్ధతి. ఇవాళ సర్పంచ్ గెలిచిన ఆయన ఎంపీపీ కావాలని కోరుకుంటాడు, ఎంపీపీ గెలిచిన ఆయన ఎమ్మెల్యే కావాలని కోరుకుంటాడు. డబ్బుతో కాదు, ప్రజల ప్రేమను పొంది పనిచేసి కోరుకుంటాడు. కానీ మీరు మర్చిపోయినారా? మీరు ఆనాడు 2006లో ఇదే కరీంనగర్ జిల్లాలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పి విద్యార్థులు, తెలంగాణ వాదులు పైసల ప్రవాహాన్ని తొక్కిపడేసి తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన జిల్లా కరీంనగర్ జిల్లా కాదా అని చెప్పి అడుగుతున్నా. ఇగో ఆ చరిత్ర ఈ హుజరాబాద్లో పునరావృతం కావాలి. ఆ చరిత్ర మీకు తోడుగా తప్పకుండా వస్తారు విద్యార్థులు. ఈ నియోజకవర్గ ప్రజలకు తోడుగా నిజమైన భంగపడ్డ, బాధపడ్డ తెలంగాణ వాదులు వస్తారు ఇక్కడికి. మీకు ఓపికంటే ఇంటింటికి ఒక వ్యక్తి వస్తారు, గుర్తుపెట్టుకోండి, ఇంటింటికి ఒక వ్యక్తి వస్తారు. ఇప్పటికే మీ చుట్టాలు మీకు ఫోన్ చేస్తున్నారు, అయ్యో రాజేంద్రన్నకి మనకు కాగలగా. ఇక్కడ రాజేంద్రన్న కాదు, ఇక్కడ ఇష్యూ ధర్మం పాతరేయబడుతుంది, అధర్మం రాజ్యం కొనసాగుతుంది. ఇక్కడ డబ్బుకి ధర్మానికి మధ్య యుద్ధం, అహంకారానికి ఆధిపత్యానికి మధ్య, అహంకారానికి న్యాయానికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో నేను మనం ప్రకటించినట్టుగా ఇది కురుక్షేత్ర యుద్ధం. ఈ కురుక్షేత్ర యుద్ధంలో అంతిమ విజయం ప్రజలది మాత్రమే అని చెప్తున్నాను. వ్యక్తులు ఎప్పుడు చరిత్ర నిర్మాతలు కారు, ప్రజలు మాత్రమే చరిత్ర నిర్మాతలు అని చెప్పి ప్రూవ్ చేయాల్సింది ఇలా హుజరాబాద్ వర్గ ప్రజలు. గుర్తుపెట్టుకోండి. పిడికడే మంది అమ్ముడు పోవచ్చు, పిడికడే మంది వాళ్ళ బానిసగా మారచ్చు, కానీ ప్రజలు మాత్రం ఇప్పుడు మారరు. గుర్తుపెట్టుకోండి, ప్రజలు ఇప్పుడు మారరు. ప్రజలకు నైస్టీసులు ఉండవు, ప్రజలకు మగమాటం ఉండదు. ప్రజలకు ఒకసారి ఢిల్లీ మీద తీసుకుంటే
మెర్సిలెస్గా కొట్టిపడేసే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుంది. హుజరాబాద్ ప్రజలారా, ఇవాళ ఈ చారిత్రక సన్నివేశంలో దీన్ని కాపాడగలిగేటువంటి తెలంగాణ యావత్ ప్రజానికం ఎదురు చూస్తున్న ఆత్మగౌరవాన్ని కాపాడేటువంటి గురుతర బాధ్యత మీ చేతుల్లో ఉందని విషయం మర్చిపోకండి. మీ చేతుల్లో ఉంది ఇవాళ నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాను. నేను కాషాయ జెండా కింద జాయిన్ అయ్యాను. రేపు నేను పోటీ చేస్తున్న గుర్తు పువ్వు గుర్తు కింద ఉన్నా. ఇవాళ కూడా రాజేంద్రన్న పిలుతాను రా అని తీసుకొస్తానట మీటింగ్లో, వాళ్ళ మీటింగ్లకి. రాజేంద్ర గుర్తు ఏంటంటే కాదు. నిజమే. ఎందుకంటే 8 సార్లు 6 సార్లు నా ఎలక్షన్, 2 సార్లు ఎంపీ సపరేట్ ఎలక్షన్స్, 3 సార్లు సర్పంచ్ ఎలక్షన్లు, 3 సార్లు ఎంపీటీసీ ఎలక్షన్స్, సింగిల్ విండో ఎలక్షన్స్, అనేకం కొట్లాడినాం. నా గుర్తు నిజంగా ఉండిపోయింది. కానీ ఇవాళ నా గుర్తు పువ్వు గుర్తు అని చెప్పాలి చక్కెర. ఇవాళ నేను మీ అందరికీ వినమ్ర చేసే విజ్ఞప్తి, మనం తప్పు చేయలే, తప్పు వాళ్ళు చేసిండ్రు. మనం వెళ్ళిపోలే, వాళ్ళు ఎల్లగొట్టిండ్రు. ఎల్లగొట్టినందుకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం. మేము ఎవరికి ఫోన్ చేస్తాను, నేను ఏదో ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తానంటే ఎవరికి ఫోన్ చేయం. మనం ఇవాళ ఎవరెవరైతే నియోజకవర్గానికి వస్తున్నారో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా వస్తుండ్రు, వాళ్ళ చరిత్ర ఏందో నాకు తెలుసు. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఎందుకు పోయొచ్చామని చెప్పి అడుగుతారు తప్ప నువ్వు గొప్ప పని చేసినావని మాత్రం అడగవు. మీ పదవులు కాపాడుకోవడానికి, మీ అధికారాన్ని కాపాడుకోవడం కోసం మీరు వెంపర్లాడుతుండొచ్చు. కానీ మీరు చరిత్రహీనులే. మీరు మిమ్మల్ని ఎప్పుడు చరిత్ర క్షమించదు. ఉరికిరికి పని చేస్తాను. నేను వాళ్ళ పేర్లు చెప్తే ఇప్పుడు బాధపడతాను. నా మీద ఇన్ఛార్జ్ వేసినటువంటి ఇలా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కీలకమైన వ్యక్తులు, ఎన్నడొచ్చిండు వాళ్ళు. ఈ పక్క ఆయన ఎన్నడొచ్చిండు, కమలాపూర్లో ఉన్నాడు. కమలాపూర్ ఉన్నోనికి ఏం మాట్లాడినామన్నా, ఆ ప్రజలకు మెదడు లేదట, ఆ ప్రజలకు బుర్ర లేదట. గాయనే పైసలు పట్టుకొని తిరుగుతుండే రోజు. ఆయన స్కూల్ ఒకటి ఉన్నది, రోజు బారు లెక్క దర్బార్ లెక్క మారుతాను. బారు దర్బార్ అది. నువ్వు తాగబోయించి బిర్యానీ తినబెట్టించి రోజు డబ్బు సంచులు పట్టుకొని కార్యకర్తలు తిరుగుతున్నారు. నీ భర్తం పడతా కొడుక, నువ్వు అనుకుంటున్నావు. నీ నర్సంపేటలో రేపు మీరు ఏం మాట్లాడుతున్నారో, మీరు ఏం చేస్తున్నారో, మీరు మా కార్యకర్తలు ఎట్లా వెంటాడుతున్నారో, మీరు అధికార దుర్వినియోగం ఎట్లా పాల్పడుతున్నారో, ఎంతమందిని మారుస్తారు పోలీస్ స్టేషన్లలో. కానిస్టేబుల్ నుంచి సిఐ దాకా మారుస్తావు, ఏసీబీ దాకా మారుస్తావు, అటెండర్ నుంచి ఎంఆర్ఓ దాకా మారుస్తావా, అటెండర్ నుంచి ఎంపీడీఓ దాకా మారుస్తావా, మొన్న కమలాపూర్లో మార్చిన సిఐని వారం రోజులకి మళ్ళీ మారుస్తావా? ఒక్కటి మాత్రం సత్యం, వాళ్ళకు కూడా ఉన్నది ఈ ప్రభుత్వం ఓడిపోవాలని. నా తెలంగాణ టీఎన్జిఓలకి, నా తెలంగాణ పోలీసులకి, నా తెలంగాణ టీచర్లకి, నా తెలంగాణ విఆర్ఓలకి, నా తెలంగాణ విఆర్ఏలకి, భంగపడ్డ నా తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్లకి ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే, జ్ఞానం ఉన్న ప్రతి వ్యక్తి, చైతన్యం ఉన్న ప్రతి వ్యక్తి ఇది అరిష్టం అంటున్నారు. ఇది అరిష్టం అంటున్నారు. ఇది కొనసాగడానికి వీల్లేదు అంటున్నారు. తప్పకుండా ఇవాళ వాళ్ళు మీకు అధికారం ఉందని మీ దబాయింపులకి, మీ సస్పెన్షన్లకి, మీ ట్రాన్స్ఫర్లకి వాళ్ళు కొంత భయపడుతుండొచ్చు. కానీ వాళ్ళు అంతరాత్మ మాత్రం ఆత్మగౌరవం వైపే ఉంటుంది. ఇలా ఆర్టీసీ కార్మికులు ఆనాడు కూడా మాట్లాడి, నేను మున్సిపల్ కార్మికులు సమ్మె చేసిండ్రు, ఒక కలంపొడితో తీసేసే ప్రయత్నం చేసిండ్రు. నేను మంత్రిని కావచ్చు కాక, కానీ ఆ సంఘాన్ని పుట్టించింది మేము, గెలిపించింది మేము, ఆ కార్మికుల కన్నీళ్ళు చూసింది మేము అని చెప్పి పోయినాం. మేము ఎట్లా తీసేస్తామని చెప్పి పోయినాం. మేము 2015 అనుకుంటా నాకు తెలిసి ఆర్టీసీ కార్మికులు నేను పోయినా.
సమ్మెలు సంఘాలు ఉంటాయి. అవి వందల సంవత్సరాల క్రితం పుట్టినవి, ఉంటాయి, రేపు కూడా ఉంటాయి అని చెప్పినాం. ఆకలి ఉన్నవాడికి, పేదవాడికి, అణచివేత ఉన్నవాడికి హక్కుల కోసం, వాళ్ళ హక్కుల కోసం ఉద్యమించిన సంఘాలు ఉంటాయని చెప్పింది నేను. సంఘాలు చచ్చిపోవద్దు సుమా. సంఘం చచ్చిపోతే చైతన్యం చచ్చిపోతుంది, చైతన్యం చచ్చిపోతే చీకటి వస్తుందని చెప్పింది నేను. అందుకనే ఇవాళ నేను ఒక్కటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. నాకు వందల ఫోన్లు వస్తున్నాయి, అన్న ఆయన వచ్చిండన్నా, ఈయన వచ్చిండన్నా. వస్తాడు వాళ్ళు. 2006లో వచ్చింది చూసిన నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన అన్నాడు. 26 మంది నాయకులని ఒకే రోజు కరీంనగర్లో కొనుక్కున్నారు. కరీంనగర్ టౌన్లో టీఆర్ఎస్ నాయకులు అన్నాడు. 26 మెంబర్స్ కుళ్ళుగుతో కొనుక్కున్నారు. ఒక 5 మంది చెప్పదండలో ఉన్నటువంటి పార్టీ మండల పార్టీ అధ్యక్షులు ఒకరోజు కొనుక్కున్నారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ. నన్ను ప్రెస్ వాళ్ళు వచ్చి అడిగిండ్రు, మరి ఎట్లా సార్ నువ్వు ఒక్క మనిషి లేకపోయా, నీకు ఉన్నారు మీ వాళ్ళు అందరూ వచ్చి పట్టిల్లు పాపం వంటక తింటాను, ఓట్లు అడుగుతాను, పాపం బాధ అనిపిస్తుంది. కానీ 48 అవర్స్ ముందు వెళ్ళిపోవాలి కదా వాళ్ళు. వెళ్ళిపోతే మళ్ళీ పోలింగ్ బూతులలో ఎవరు కూర్చోవాలి, పోలింగ్ చిట్టీలు ఎవరు ఇవ్వాలి, రేపు వాళ్ళు ఏమైనా రిగ్గింగ్ చేసుకుంటే ఎవరు ఆపాలని చెప్పి అడిగితే నేను ఏమన్నా తెలుసా అన్నాడు స్టేట్మెంట్ నాది. అవును నిజమే, జరిగిన మాట వాస్తవమే. కానీ తుపాకీ ట్రిగ్గర్ల మీద బొటన వేలేసుకొని తుపాకులు పట్టుకున్న పోలీసులు మా పోలీసుల విషయం మర్చిపోకని చెప్పినాం. పోలింగ్ బూతులలో చిట్టులు రాసిచ్చే పంతుల్లో తెలంగాణ పంతుల విషయం మర్చిపోకని చెప్పినాం. ఇవాళ కూడా నాకు తెలుసు ఏరుకొని పోలింగ్ ఆఫీసర్లు వేస్తారు. కానీ నేను కూడా ఆల్రెడీ కాంప్లైంట్ పెట్టినా. ఎన్నికల సంఘం ఈయన నాయకత్వం ఉండదు, ఎన్నికల సంఘం పైన ఉంటుంది. అక్కడి నుంచి కూడా వస్తారు. నేను ఎక్కువ మాట్లాడేగా, కానీ చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఒక్క సంవత్సరం తప్ప 2001లో పార్టీ పుడితే 1 సంవత్సరం లేట్ వచ్చిన ఎంత అనుబంధం ఉండనో. అన్ని సంవత్సరాల కాలం పాటు నాది అనుకొని, మనది అనుకొని ఎన్నెన్ని అవమానాలు భరించినామో, ఎన్నెన్ని రకాల ఇబ్బందులు పడ్డామో మాకెరక. నాతో ఎవరైనా నాయకులు రావాలంటే భయపడ్డాను. అన్నా నువ్వు ఎక్కడ పోతావో, ఎన్ని కిలోమీటర్లు పోతావో, ఎక్కడ బో పెట్టిస్తావో అని చెప్పి భయపడుతున్నారు. మీరు రాకపోయింది నాకు. మిమ్మల్ని రైలు పట్టాల మీద పడుకోబెట్టి నేను ఇంట్లో పడుకోలేదు. మిమ్మల్ని కంకర రాళ్ళ మీద పడుకోబెట్టి నేను ఇంట్లో పడుకోలేదు. మిమ్మల్ని కేసుల పాలు చేసి నా మీద కేసులు లేకుండా చేసుకోలేదు. మిమ్మల్ని జైలుకు పంపించి నేను బయట ఉండలే. ప్రతి కేసులో నేనున్నా, ప్రతి జైల్లో మీ వెంట నేనున్నా. కంకర కుప్పల మీద పడుకున్న దాంట్లో నేనున్నా. ఫైరింగ్ చేస్తామని చెప్పి హెలికాప్టర్ తిరిగిన దగ్గర కూడా ఈటల రాజేంద్ర అంటోడు ఉన్నాడు, గుర్తుపెట్టుకో. ఉప్పల్ల ఉన్నాడు. మానుకోట రాళ్ళ వర్షం ఏసినోడు నీ వంచన చేయడు. ఇప్పుడు ఏసినోడు మానుకోట ఉద్యమ కాళ్ళ మీద రాళ్ళు వేసినోడేమో నీ పార్టీ వాడు అయిపోయింది. ఇవాళ నా మీద విమర్శ చేస్తా అంటాడు. ఆనాడు రక్తం మడుగులలో గిలగిల కొట్టుకుంటున్న యువకులు తీసుకొచ్చిన ఈ బిడ్డడు మాత్రం నీకు నువ్వు ద్వేషిస్తున్నావు, నీకు శత్రువుగా మారిపోయాడు. 13 మంది 19 మంది ఆ చేతుల మీద ఎత్తుకొచ్చినాం మేము. నర్సంపేట ఎమ్మెల్యే గారు కూడా ఉండే, ఆ నర్సంపేట ఎమ్మెల్యే గారు కూడా ఇలా వేణి వెంకకొచ్చి ఈటల ఒకటమంటాడు. ఎంత రేపు నర్సంపేట ప్రజలు ఆలోచన చేయరా? నర్సంపేట ప్రజలారా, మీరు ఓట్లేసింది ఎందుకైనా అని చెప్పి అనమా? ఇవాళ మనం తప్పుడు చేస్తలేం, రేపు తప్పుడు చేస్తాం. హుజరాబాద్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మన క్షేత్రం తెలంగాణ క్షేత్రం. ఆనాడు సద్దులు కట్టుకొని వికారాబాద్ పోయినాం, ఆనాడు సద్దులు కట్టుకొని మహబూబ్నగర్ పోయినాం, ఆనాడు మానుకోట రాళ్లకు పని చెప్పింది హుజరాబాద్ యువకులు మాత్రమే. హుజరాబాద్ నాకు ఇప్పటికి గుర్తు. 150 మంది పైన మనమే. ఒకటే మాట అడిగిన, భార్యా పిల్లల మీద మమకారం ఉన్న వాళ్ళు ఇంటికి పొండి,
సాగుకు సిద్ధపడ్డ వాళ్ళు మాత్రమే ఉండమని చెప్పిన. అలా మా సురేందర్ రెడ్డి కూడా ఒకడున్నాడు. అప్పుడు నాకు తెలిసి బాగా గుర్తు. 75 మంది ఖాళీ అయిపోయినారు, 75 మంది మిగిలినాం. తెల్లారి పిక్కుమంటూ పోయినాం మేము. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే ఇది చరిత్ర. ఇవాళ మళ్ళీ ఆత్మగౌరవం అంటే ఏంటంటాను. నీ ఆత్మగౌరవం అరే నా ఆత్మగౌరవమేనా? నా ఆత్మగౌరవం అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. ఈ బిడ్డ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణకు వేరు చేసి చూడలేదు కదా. ఈటల రాజేంద్ర ఎట్లొచ్చిండే? తెలంగాణ ఉద్యమ పుణ్యమా అని చెప్పి ఈ స్థాయికి వచ్చిండు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చిండు. ఆ బిడ్డను తెలంగాణ ఉద్యమ బిడ్డగా చూడకుండా ఎట్లుండగలుగుతారు? అందుకనే రేపటి మన కర్తవ్యం తప్పకుండా ఏముంటో నిర్దేశించుకుంటాం. నేను ఒకటే మీకు పదే విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఇంట్లో ఒక చదువుకున్న విద్యార్థి ఉన్నాడు. ప్రతి ఇంట్లో ఒకనాడు లెక్క లేదు. మా కొమరన్న ఇల్లైనా, మా సాయన్న ఇల్లైనా, మా సమ్మన్న ఇంట్లో కూడా చదువుకున్న యువకుడు ఉన్నాడు. వాళ్ళే కథానాయకులు అవుతారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చిన్ పాయింట్ వేసుకోవచ్చు కాక, రబ్బరు చెప్పులే తొడుగొచ్చు కాక, వాళ్ళకు చిన్న సెల్ ఫోన్లే ఉండొచ్చు కాక, కానీ చిచ్చరెప్పిడిలాగా మాత్రం రేపు నడుపుతారు ఈ చైతన్యం. ఎంత వట్టిగా కాట్రపల్లికి రాండి అంటే చీమల దండుల్లా కదిలి వచ్చిండు. ఆపగలవా దాన్ని నువ్వు? ఎదుర్కోగలవా దాన్ని నువ్వు? ఆర్పగలవా నువ్వు దాన్ని? నీ జేజమ్మ నుంచి కూడా కాదు, గుర్తుపెట్టుకో. నీ జేజమ్మ నుంచి కూడా కాదు, గుర్తుపెట్టుకో. ఇవాళ నాయకులను కొనొచ్చుగాక, ప్రలోభ పెట్టచ్చుగాక, కానీ ప్రజల్ని మాత్రం ప్రలోభ పెట్టలేవు. కొంతమంది చెప్తున్నావుట పెన్షన్ రాదని. నీ తాత జాగీరి కాదు పెన్షన్. తెలంగాణ ప్రజల చెమట బిందువుల మీద వచ్చిన ఆదాయం అది తెలంగాణ ప్రజల సొత్తు. అది ఆ సొత్తు పెన్షన్ రూపంలోనే మనకు వస్తుంది. ఆ సొత్తు రైతు బంధు రూపంలో వస్తుంది. ఆ సొత్తు కిట్ రూపంలో వస్తుంది. ఆ సొత్తు బీమా రూపంలో వస్తుంది. ఆ సొత్తు బియ్యం రూపంలో వస్తుంది తప్ప నీ సొత్తు కాదు. ఎవరు ఉన్నా లేకపోయినా పెన్షన్లు ఆనాడు ఉండే, ఇవాళ ఉంటాయి, రేపు కూడా ఉంటాయి. దీనికంటే ఉన్నతంగా ఉంటాయి, గుర్తుపెట్టుకో. దీనికంటే ఉన్నతంగా ఉంటాయి. 2023 తర్వాత తప్పకుండా నీ ప్రభుత్వం రాదు. 2023 తర్వాత నీవు మర్చిపోయినటువంటి మా దళిత జాతి విముక్తి కోసం ప్రణాళికలు ఉంటాయి. నువ్వు మర్చిపోయినటువంటి బీసీ కుటుంబాల కోసం ప్రణాళికలు ఉంటాయి. దీనికంటే గొప్ప ప్రణాళికలు ఉంటాయి తప్ప దానికంటే తక్కువ ప్రణాళిక ఉండే ఆస్కారం లేదు. ప్రజల సొమ్ము ప్రజల కోసం ఖర్చు పెట్టే, పేదల కోసం ఖర్చు పెట్టే మనసు ఉంటుంది తప్ప నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావా? రాకుండా ఉంటాయా? రాలేదా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాడు, రావా? ఇవాళ రేపు రావా? పెన్షన్ రాలేదా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు? ఇవాళ వస్తాయి, రేపు రావా? ఇవి కూడా నీ దయతో వచ్చేటి కాదు. ప్రజలు నీకు ఓట్లేసిండ్రు, చేస్తామని, ఇస్తామని ఓట్లేసి వాళ్ళ హక్కులకి తీసుకుంటున్నారు. అంతేగాని ఇలా పెన్షన్ రాదట, పెన్షన్ తీసుకుంటున్నారు కాబట్టి నాకే ఓటేయి, రైతు బంధు తీసుకుంటున్నా నాకే ఓటేయి. ఆ ఓటు వేస్తే ఏం జరిగిందో మీరు చూసిండ్రు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో మీరు చూసిండ్రు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. ఆనాడు మేము అధికార పార్టీలు లేకపోయినా ప్రతిపక్షంగా ఉన్నా మాకు రోడ్లు వచ్చినాయి, మేము మంత్రికి ఒక దరఖాస్తు ఇవ్వగలిగినాం, ముఖ్యమంత్రి కలవగలిగినాం. కానీ ఇవాళ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఒక ముఖ్యమంత్రి కలవగలుగుతారా? ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఒక మంత్రి గడిపోయి దరఖాస్తు ఇవ్వగలుగుతారా? ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఒక పని చేయించగలుగుతారా? ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించి రాచరికపు చరిత్రకు ఇవాళ తెరలేపినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందుకే ఇవాళ సర్పంచులు ఉరికిరికి చేస్తారట. మర్చిపోయినా మీరు? 2.5 సంవత్సరాలుగా నీ పెన్షన్ వచ్చిందా? 2.5 ఏళ్ళ నువ్వు సర్పంచ్గా వచ్చి పెన్షన్ వచ్చిందా? ఇవాళ వస్తుంది. ఎవరి వల్ల వస్తుంది? ఈటల రాజేంద్ర వల్ల వస్తుంది. 2.5 సంవత్సరాలుగా బియ్యం కార్డు వచ్చిందా? ఇవాళ వస్తుంది. ఈటల రాజేంద్ర వస్తుంది.
చివరికి నీ అప్పుల కోసం నువ్వు అమ్ముడుపోయే పైసలు కూడా నా వల్ల వచ్చిందన్న విషయం మర్చిపో. ఇవాళ రేపు నీ గ్రామానికి వచ్చేటువంటి నిధులు తక్కువ ఇచ్చిన అన్నప్పుడు నేనే ఇస్తుంది వందల కోట్ల రూపాయలు. ఎక్కడికి పోయినా ఇలా ఉన్నాయా? బ్రహ్మాండమైన సీసీ రోడ్డు ఉంటాయి, బ్రహ్మాండమైన మోరీలు ఉంటాయి. నువ్వే చేసుకోడా? మాకు లేదా తెలివి? మేము చేసుకోలేదా? మా తమ్ముడు ఇప్పుడు కొమరే ఒక మాట అన్నాడు, ఇవాళ ఇక్కడ ఏది కొదవలేదు, బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఆనాడు చేసుకున్నాం, అధికారం లేనాడు, ఇవాళ చేసుకున్నాం, రేపు కూడా చేసుకుంటుంది హుజరాబాద్. కానీ మర్చిపోకు సర్పంచ్ గారు, డబ్బులు ఎగని ఎగబడి చేస్తావు, పైసలు ఎత్తాలేవో చూసుకో, పైసలు ఎత్తాలేవో చూసుకో. ఇవాళ మురిసిపోతున్నావు నువ్వు. నాకు 5 లక్షలు ఇస్తాడట, నాకు 30 కోట్లు ఇస్తాడట, ఇస్తాడు నీకు. మా మల్లారెడ్డి నాడు చెప్తాడు, పైసలు 5 సంవత్సరాలు చాలా చెప్తాడు. పుస్తలు మిషన్ కాకతీయ చెరువుల పనులు తీస్తే డబ్బులు రాకపోతే ఇగో కందుగులలో ఉరేసుకొని చచ్చిపోయాడు ఒక మనిషి, సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకోండి కందుగులలో. మా జడ్పీడీసీ గారిని అడుగుతున్నా, నిజమా కాదా? మా ఎంపీడీసీ గారిని అడుగుతున్నా, నిజమా కాదా? సో చూడండి, ఇవాళ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు కూడా బిల్లులు వస్తలేవు. ఇవాళ గవాటి కోసం, గా ఎంగిల మీద కోసం మనం ఆశపడతామా? ఒకసారి ఆలోచన చేయండి. ఇక నేను చెప్తే ఒడవది కథ, నేను ఎన్ని గంటలనే చెప్పగలను, కానీ ఇక చెప్పను నేను. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను మీకు, నన్ను గోసపుచ్చుకోకండి. ఏం వాళ్ళు వచ్చిందన్నా వీళ్ళు వచ్చిందన్నా, ఇటు 200 తీసుకుపోయింది, అటు 500 తీసుకుపోయింది, అక్కడ మందు తాగిపిస్తాను. నేనేం చేయాలి చెప్పు? తాగిపిస్తారు. ప్రజాస్వామ్యానికి మచ్చ అని చెప్పిన నేను. ప్రజాస్వామ్యం అనేది ఒక అరిష్టంలో పోయిందని చెప్పిన. దానికి చివరి మజిలీ హుజరాబాద్, చివరి మజిలీ. రేపు సాగదిది. రాబోయే కాలంలో ఈ నీచపు చరిత్రకి, ఈ నల్లటి మచ్చలకి చరమగీతం పాడే శక్తి, సత్తా, బాధ్యత హుజరాబాద్ ప్రజల మీద ఉన్నది, గుర్తుపెట్టుకోండి. లండన్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, బొంబాయిలో ఉన్నా, బొగ్గు బాయిలో ఉన్నా, మీరందరూ కూడా దయచేసి మీ ఓట్లు మాత్రం నమోదు చేసుకోండి. మీ ఓట్లు వేసే ప్రయత్నం చేయండి. 2 జరుగుతాయి సుమా. మంచి ఓటు తీసేసే ప్రయత్నం చేస్తారు, జాగ్రత్త కాపాడుకోండి. ఎవరైతే ఈ రాజేంద్ర బాగా స్ట్రాంగ్ ఫాలోవర్స్ ఉన్నారో మీ ఓట్లు గల్లం చేసే ప్రయత్నం చేస్తారు. అందుకే ఎంఆర్ఓలో మార్చిండ్రు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. రెండోది, ఎక్కడెక్కడి నుంచో మనుషులు తీసుకొచ్చి దొంగ ఓట్లు నమోదు చేసే ప్రయత్నం చేస్తారు. హుజరాబాద్లో జమ్మకుంట జరిగే ఆస్కారం ఉంటుంది, ఎందుకంటే ఊర్లో జరగదు కాబట్టి ఇక్కడ జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. దొంగ ఓట్లు నమోదు కాకుండా చూసుకోండి, మన గట్టి ఓట్లు దిల్లుడి కాకుండా చూసుకోండి. ఈ 2 మీ బాధ్యత ఉంటుంది. సద్దులు కట్టుకొని ఆఫ్టర్ ఆల్ ఒక 4 పూటల బోలేకు బతకలేమా మనం? బతకలేమా మనం? తెలంగాణ ఆకలినైనా భరిస్తుంది, కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం తాకట్టు పెట్టదు. ఆత్మగౌరవం తాకట్టు పెట్టదు. ఇవాళ హుజరాబాద్ తప్పకుండా చేయాలి. ఎవరు వచ్చినా మీ ఇంట్లలో ఒక మనిషికి భోజనం పెట్టే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ నుంచి వచ్చినా, బొంబాయి నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా రాన్నా అని చెప్పి ఇంత బువ్వ పెట్టే ప్రయత్నం చేయి, ఇంత మంచినీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయి. అవకాశం ఉంటే ఇంత పడుకోబెట్టుకునే ప్రయత్నం చేయి, మీతో పాటుగా ఉంచుకునే ప్రయత్నం చేయి. ధైర్యం నింపండి. మేము ఉన్నామని చెప్పండి, మేము ఉన్నాం, కాపాడుకుంటామని చెప్పండి. కాబట్టి మీ అందరికి కూడా నేను చేసే విజ్ఞప్తి, మీరందరినీ కూడా ఇవాళ కమలాపూర్లో జమున గారు ఆల్రెడీ ప్రచారం మొదలుపెట్టారు. 3rd డే వెల్లువలాగా జరుగుతుంది. నేను కూడా చేయాల్సిన అక్కర ఉన్నది. నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి మండలాల వారీగా. ఇప్పుడు నిన్న బీజేపీ పాత, ఇప్పుడు కొత్త బీజేపీ మనం చేరబోతున్న ఈ మీటింగ్లు అయిపోయినాయి. రేపు మండలాల వారికి కూడా వాళ్ళను మిమ్మల్ని కలిపి మళ్ళీ మీటింగ్లు ఏర్పాటు చేసి అన్నదమ్ముల్లో కలిసిమెలిసి పనిచేసుకునే అవకాశం కల్పించాలి. కాబట్టి ఒక 3 డేస్ 4 డేస్ జమ్మికుంట, హుజరాబాద్, కమలాపూర్, ఇల్లంతకుంట, జమ్మికుంట, వేణివెంక ఆ మండలాల వారికి కూడా మీటింగ్లు పెడతా ఒక 3-4 డేస్. ఆ తదుపరి తప్పకుండా మనం కార్యాచరణ చూసుకొని మనం పోదామని చెప్పి మీకు మనవి చేస్తూ, మీ అందరికి కూడా ఒక మంచి పని చేస్తున్నట్టుగా మనం భావించాలి తప్ప మనమేదో చేస్తున్నట్టుగా మనం ఫీల్ కావాల్సి అక్కర్లేదని చెప్పి మనవి చేస్తూ, ఇది అనివార్యమైంది, ఇది అనివార్యతను నెట్టేయబడ్డాం కాబట్టి తప్పకుండా ఇవాళ మన నిర్ణయం చాలా గొప్ప నిర్ణయంగా భావించాలని చెప్పి, గౌరవంగా భావించాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.